జనాభాలో చైనాను దాటిన భారత్ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ మెడల్స్ విషయంలో కొంత వెనుకబడి ఉండటం బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం ర్యాలీని ఎంపీ రఘునందన్ సిద్దిపేటలో జెండా ఊపి ప్రారంభించారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, యోగా వంటి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను మోడీ సర్కార్ ప్రోత్సహిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముందుగా క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిట్ ఇండియా అనేటువంటి రెండు సంస్థలు భారత ప్రభుత్వ సౌజన్యంతో భారత ప్రజలందరూ కూడా ఫిట్ ఇండియా ఉండాలని, ఖేలో ఇండియాలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జనాభాలో ప్రపంచాన్ని నెంబర్ 1 స్థానానికి వస్తూ ఉన్నాం. అట్లే భవిష్యత్తులో మెడల్ సంపాదించేటువంటి స్థానం లోపల అటు ఏషియన్ గేమ్స్ అయినా ఇటు ఒలింపిక్స్లో అయినా నెంబర్ 1 స్థానానికి వచ్చేటువంటి రీతి లోపల ప్రతి పార్లమెంట్ సభ్యుడు సుమారు 3 నెలల పాటు గ్రామీణ స్థాయి, మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, పార్లమెంట్ స్థాయి లోపల టోర్నమెంట్స్ని కండక్ట్ చేసి జాతీయ స్థాయిలో 5 క్రీడల్ని, స్థానికంగా ఉండేటువంటి 3 క్రీడల్ని ఎంపిక చేసి ఈరోజు ఉదయం 9:30కి ఒక లోగోని లాంచ్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఒక స్కానర్ని కూడా స్కాన్ చేస్తూ ఉన్నారు. దయించి ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులందరూ ఏ వయసు వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ క్రీడలలో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మేము భారత ప్రభుత్వం తరఫున వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.